హలో ఎవ్రీవన్. ఈరోజైతే మేము కడియం వెళ్ళబోతున్నాం అనమాట. కడియం అనంగానే మనందరికీ గుర్తొచ్చేది మొక్కలనమాట. సో, ఎటు చూసిన నర్సరీస్, ఆ నర్సరీస్ నిండా మొక్కలు. అసలు ఏం చూడాలి, ఎటు చూడాలో అర్థం కాలేదు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ప్లేసు. ఆ రోజు వెదర్ కూడా చాలా చాలా బాగుంది. ఆ గ్రీనరీకి వెదర్ తోడైతే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, చూసే కళ్ళకి, మనసుకి ఎంత హ్యాపీనెస్, ఎంత హాయిగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేననమాట. అంత నచ్చేసింది ఆ ప్లేస్ నాకు. సో, ఫైనల్లీ ఒక నర్సరీకి అయితే వెళ్ళామనమాట. అక్కడ ఎంట్రీలోనే రోజ్ ఫ్లవర్స్ అసలెంత బ్యూటిఫుల్‌గా ఉందో నేను చెప్పలేననమాట మాటల్లో. అంత బావుంది. సో, మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ వదిలి అస్సలు రాబుద్ది కాదనమాట. వెళ్ళిన తర్వాత మొక్కలైతే తీసుకోకుండా రాము కదా! సో, కొన్ని మొక్కలైతే తీసుకున్నాం అనమాట ఇంటికి కావాల్సినవి. ఇక్కడ చూడండి చాలా క్రేజీగా అనిపించింది. బనానా మ్యాంగో ట్రీ అంట. నాకైతే చాలా క్రేజీ అనిపించింది. ఇంకా ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే నాకు అస్సలు వదిలి రాబుద్ది కాలేదు. అంత బ్యూటిఫుల్‌గా ఉందనమాట. సో, ఇలా అయితే కడియంలో మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. ఇలా కొన్ని మొక్కలైతే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట. అస్సలకి ఆ ప్లేస్ వదిలి రాబుద్ది కాలేదు. సో, మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేసేయండి. బాయ్ గాయ్స్.